Hi friends, welcome back to Shreyesh Academy. I am Rajesh. Once again, I am back with a new concept. Today, I'm gonna explain you the difference between hard and hardly. Here we have three sentences. Look at the sentences carefully. He is a hard worker. He is a hard worker. He worked hard to support his family. He worked hard to support his family. And he worked hardly to support his family. He worked hardly to support his family. The first two sentences give us the same meaning, but the third sentence gives us a different meaning. Before I explain you these three sentences, let me take an example to give you a nice explanation. Look at this example. She is a beautiful singer. The second sentence is she sings beautifully. Beautiful is an adjective in the first sentence. Beautifully is an adverb in the second sentence. Maximum adverbs are formed by adding ly to adjectives. If you add ly to adjectives, we get adverbs. For example, beautiful is an adjective. If you add ly to this adjective beautiful, we will get beautifully, it is an adverb. ఈ రెండు సెంటెన్స్ల మీనింగ్ ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్ అందమైన గాయని ఆమె అందమైన గాయని లేదు గాయకురాలు సంథింగ్. సెకండ్ సెంటెన్స్లో ఏంటంటే ఆమె అందంగా పాడుతుంది. అందమైన గాయని అన్న బాగా పాడుతుందని ఒకటే మీనింగ్. లెట్ us డిస్కస్ అనదర్ ఎగ్జాంపుల్. లుక్ ఎట్ ద సెంటెన్సెస్. షీ ఈజ్ ఎ క్విక్ రన్నర్. షీ రన్స్ క్విక్లీ. రెండు సెంటెన్స్ల మీనింగ్ ఒకటేనండి. ఫస్ట్ సెంటెన్స్లో క్విక్ అనేది adjective. క్విక్ ఈజ్ అన్ adjective in the first sentence. In the second sentence, quickly is an adverb. Quick is an adjective. Quickly is an adverb. By adding ly to adjective, this adjective quick, we get quickly. What did you understand in these two examples? Adjectives are used before the nouns and adverbs are used after verbs. Adjectives are used before nouns and adverbs are used after verbs. ఫైనల్గా మనకి ఈ టూ ఎగ్జాంపుల్స్ ద్వారా మెయిన్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఏంటంటే యాడ్జెక్టివ్స్కి ఎల్వై యాడ్ చేస్తే యాడ్వర్బ్స్ అని ఫామ్ అవుతాయని మ్యాక్సిమం పీపుల్కి ఏంటంటే తెలుసు. ఇది చాలా పాపులర్ స్టేట్మెంట్ అండి. ఇది బాగా పాపులర్ స్టేట్మెంట్, అందరికి తెలిసిన రూల్ ఇది. కానీ విషయం ఏంటంటే అన్నీ ఫామ్ అవ్వనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆల్ యాడ్వర్బ్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఎల్వై టు యాడ్జెక్టివ్స్. అంటే అన్ని యాడ్వర్బ్స్ యాడ్జెక్టివ్కి ఎల్వై యాడ్ చేసినంత మాత్రాన ఫామ్ అవ్వనే విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఈ విషయాన్ని బేస్ చేసుకుని ఈరోజు రూల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నౌ లెట్ us come back to the main concept in this video. He is a hard worker, right? In the first sentence, hard is an adjective. In the first sentence, hard is an adjective. It is used before worker, hard worker. So this adjective describes this noun. Worker is a noun, describes this noun. So hard is an adjective. But the thing is, if you add ly, we don't get an adverb of hard because hard is an adjective and hard is an adverb. Hard adjective అండి, హార్డ్ యాడ్వర్బ్ కూడా. అంతేగాని ఎల్వై యాడ్ చేస్తే మనకి హార్డ్లీ అనే యాడ్వర్బ్ వస్తుందని అనుకుంటున్నారేమో, బట్ కాదండి. చూసారా, ఆ క్విక్కి ఎల్వై యాడ్ చేస్తే క్విక్లీ అనే యాడ్వర్బ్ వచ్చింది. బ్యూటిఫుల్కి ఎల్వై యాడ్ చేస్తే బ్యూటిఫుల్లీ అనే యాడ్వర్బ్ వచ్చింది. బట్ హార్డ్కి ఎల్వై యాడ్ చేస్తే హార్డ్లీ అనే వచ్చే వర్డ్ దాని యాడ్వర్బ్ కాదు. ఓకేనా, హార్డ్లీ అనే వర్డ్ ఉంది, బట్ హార్డ్లీ అనేది హార్డ్కి యాడ్వర్బ్ కాదు. ఎందుకంటే హార్డ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ అండ్ అన్ యాడ్వర్బ్. హార్డే యాడ్జెక్టివ్, హార్డే యాడ్వర్బ్ అండి. హీ ఈజ్ ఎ హార్డ్ వర్కర్ అండ్ హీ వర్క్డ్ హార్డ్. హీ వర్క్డ్ హార్డ్. వర్బ్ తర్వాత మనకేం వచ్చిందంటే యాడ్వర్బ్ వచ్చింది. హీ వర్క్డ్ హార్డ్ టు సపోర్ట్ హిస్ ఫ్యామిలీ. సో హీ ఈజ్ ఎ హార్డ్ వర్కర్ అన్న, హీ వర్క్డ్ హార్డ్ టు సపోర్ట్ హిస్ ఫ్యామిలీ అన్న రెండు సెంటెన్స్ల మీనింగ్ ఒకటేనండి. అంటే కష్టపడి పనిచేసే మనిషి వాళ్ళ కుటుంబం కోసం. హార్డ్లీ ఈజ్ అన్ యాడ్వర్బ్. హార్డ్లీ ఈజ్ అన్ యాడ్వర్బ్. హార్డ్లీ అనేది యాడ్వర్బ్, బట్ హార్డ్కి యాడ్వర్బ్ కాదు. ఎందుకంటే హార్డ్ అనేది యాడ్జెక్టివ్, అదే యాడ్వర్బ్. ఓకే, హార్డ్లీ అనేది యాడ్వర్బ్, బట్ హార్డ్కి యాడ్వర్బ్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీనింగ్ ఎలా వస్తుంది చెప్తాను చూడండి. హీ వర్క్డ్ హార్డ్లీ టు సపోర్ట్ హిస్ ఫ్యామిలీ అంటే చాలా బీభత్సంగా కష్టపడ్డాడని మీనింగ్ కాదు, అసలు ఏమీ కష్టపడలేదు అని మీనింగ్. అంటే ఏంటంటే హార్డ్లీ అనేది నెగిటివ్ వర్డ్ అండి, మనకి నెగిటివ్ మీనింగ్ వస్తుంది, అంటే నాట్ లా మీనింగ్ వస్తుంది, ఏమీ చేయలేదు అని. ఓకేనా, ఐ విల్ గివ్ యూ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. సి, I
స్లెప్ట్ హార్డ్లీ ఫర్ 3 days. ఐ స్లెప్ట్ హార్డ్లీ ఫర్ 3 days అంటే 3 రోజులు చాలా విపరీతంగా పడుకున్నానని మీనింగ్ కాదు, అసలు నిద్ర పట్టలేదు అని, నాకు నిద్ర పోలేదు అని మీనింగ్. ఓకే, ఐ ప్రిపేర్డ్ హార్డ్లీ ఫర్ మై ఎగ్జామ్స్, ఐ స్టడీడ్ హార్డ్లీ ఫర్ మై ఎగ్జామ్స్ అని అన్నానంటే నేను చాలా కష్టపడి చదివానని మీనింగ్ కాదు, నెగిటివ్ మీనింగ్ అంటే చదవలేదు అని మీనింగ్. చూసారా? సో హార్డ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ అండ్ అన్ యాడ్వర్బ్. హార్డ్లీ ఈజ్ అన్ యాడ్వర్బ్ బట్ హార్డ్లీ ఈజ్ నాట్ అన్ యాడ్వర్బ్ ఆఫ్ హార్డ్. హార్డ్కి హార్డ్లీ యాడ్వర్బ్ కాదు. ఓకేనా? డూ రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సో ఫైనల్గా హార్డ్లీ అనేది హార్డ్కి యాడ్వర్బ్ కాదండి, ఎందుకంటే హార్డ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్, అదే యాడ్వర్బ్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ హార్డ్లీ అనేది నెగిటివ్ మీనింగ్ వస్తుందండి. అయితే ఎగ్జామ్స్లో మీకు క్వశ్చన్ ఎలా వస్తుందని ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాను చూడండి. ఈ 2 ఎగ్జాంపుల్స్ బాగా అబ్జర్వ్ చేయండి. మనకి ఈ 2 ఎగ్జాంపుల్స్లో ఉన్న సెకండ్ సెంటెన్స్ బట్టి మన ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న దాన్ని కరెక్టా కాదని మనం గుర్తుంచుకోవాలని. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. హీ వర్క్డ్ హార్డ్లీ ఆర్ హార్డ్ ఫర్ హిజ్ ఎగ్జామ్స్, హీ గాట్ 95% మార్క్స్ ఇన్ హీ స్టడీస్ అని ఉంది కదా. హీ గాట్ 95% మార్క్స్ అంటే మీనింగ్ ఏంటి? బాగా కష్టపడ్డాడు అని మీనింగ్. అప్పుడు మనం ఫస్ట్ సెంటెన్స్లో వాడవలసింది హార్డా హార్డ్లీయా. హార్డ్లీ అంటే నెగిటివ్ మీనింగ్, అంటే ఏం కష్టపడలేదు అని మీనింగ్. హార్డ్ అంటే కష్టపడ్డాడు మీనింగ్. సో హీ స్టడీడ్ హార్డ్ అనేది కరెక్ట్ అవుతుంది. సో హార్డ్ అనేది ఫస్ట్ సెంటెన్స్లో యూజ్ చేయాలండి. సెకండ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి హీ వర్క్డ్ హార్డ్లీ ఆర్ హార్డ్ ఫర్ హిజ్ ఎగ్జామ్స్ ఫుల్ స్టాప్, హీ ఫెయిల్డ్ హీజ్ ఎగ్జామ్స్ కదా. హీ ఫెయిల్డ్ హీజ్ ఎగ్జామ్స్ అంటే ఫెయిల్ అయిపోయాడు అంటే ఏం కష్టపడలేదు అంటే హార్డ్ కాదండి మనం వాడవలసిన యాడ్వర్బ్. ఇక్కడ హార్డ్లీ అనే యాడ్వర్బ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో ఈ విధంగా అక్కడ వచ్చిన సెకండ్ సెంటెన్స్ మీనింగ్ బట్టి పాజిటివ్గా ఉంటే హార్డ్ యూజ్ చేస్తాం, నెగిటివ్లో ఉంటే నెగిటివ్ అంటే హార్డ్లీ చూసుకోండి. సో ఈ విధంగా మనం సెంటెన్స్లు యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, I hope you have understood this topic very well. If you like this video, don't forget to subscribe to our channel and click on the bell symbol for regular updates, and don't forget to share it with your friends. Okay, they will also be benefited. I want it. Okay, thank you and have a nice day.